ఎల్ఐసి వారి బచత్ ప్లస్ టేబుల్ నంబర్ 861. ఈ పాలసీ 15th March 2021 నాడు ప్రారంభమైంది. 10th September 2021 నాడు ముగుస్తుంది. ఇది 180 రోజుల ప్రోడక్ట్ మాత్రమే. ఇది ఒక క్లోజ్ ఎండెడ్ స్కీమ్. 10th September 2021 నాడు ముగిస్తుంది. ఇందులో రెండు రకాలైనటువంటి ప్రీమియంలు ఉన్నాయి. సింగిల్ ప్రీమియం ఆప్షన్ ఉంది, అంటే ఒక డిపాజిట్ స్కీమ్ లాగా. అదేవిధంగా లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ ఉంది. లిమిటెడ్ ప్రీమియం అంటే కేవలం 5 సంవత్సరాల ప్రీమియంలు చెల్లిస్తే చాలు. సో సింగిల్ ప్రీమియం ఆప్షన్లో సింగిల్ ప్రీమియం అనేటటువంటి కాన్సెప్ట్లో ఆప్షన్ ఏ మరియు ఆప్షన్ బి అని రెండు రకాలు ఉన్నాయి. సింగిల్ ప్రీమియం ఆప్షన్ ఏ మనం కట్టిన ప్రీమియంకి 10 రెట్లు ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తుంది. ఈ పాలసీ పొందాలి అంటే, తీసుకోవాలి అంటే కనీసం 90 రోజుల పిల్లవాడు లేదా అమ్మాయి దగ్గర నుంచి 44 సంవత్సరాల వయసున్న వ్యక్తి వరకు ఈ పాలసీ కొనుగోలు చేయవచ్చు. ఇందులో మినిమం టర్మ్ 10 సంవత్సరాల నుంచి మాక్సిమం టర్మ్ 25 years ఆప్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మినిమం మెచ్యూరిటీ ఏజ్ 18 సంవత్సరాలు, మాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ 65 సంవత్సరాలు. మెచ్యూరిటీ ఏజ్ అంటే అతని వయస్సు ప్లస్ టర్మ్ కలిపి వచ్చేటటువంటి దాన్ని మెచ్యూరిటీ వయస్సు అని అంటాం. ఉదాహరణకు 40 సంవత్సరాల వ్యక్తి 25 years టర్మ్ పెట్టుకుంటే 40 + 25 65 years. సో మాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ 65 సంవత్సరాలు. అదే 41 సంవత్సరాల వ్యక్తి దగ్గర నుంచి 44 సంవత్సరాల వ్యక్తి వరకు టర్మ్ మాత్రం మినిమం టర్మ్ 10 years ఆప్ట్ చేసుకోవచ్చు. మాక్సిమం మాత్రం 16 years. అంటే 44 సంవత్సరాల వ్యక్తి ఈ పాలసీ కొనుగోలు చేశారంటే అతను ఎంత టర్మ్ ఆప్ట్ చేయాలి? మాక్సిమం 16 సంవత్సరాలు. అంటే 44 + 16 60 years మెచ్యూరిటీ ఏజ్ అని అర్థం. సో ఇక్కడ ఇది మనం గమనించినట్లయితే 10 రెట్ల ఇన్సూరెన్స్ కవరేజ్ ఇచ్చే పాలసీ. అంటే అర్థం ఏంటి? హై రిస్క్ కవరేజ్. అదేవిధంగా ఎక్కువ టర్మ్ 25 years టర్మ్, ఈవెన్ 40 ఏళ్ల వ్యక్తి 25 years టర్మ్ ని ఆప్ట్ చేసుకోవచ్చు. అంటే అతని వయసు 65 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఈ పాలసీ కంటిన్యూ అవుతుంది. అంటే లాంగ్ టర్మ్ లయబిలిటీ. అదేవిధంగా జనరల్ గా ఇది హ్యూజ్ రిస్క్ ఉన్నటువంటి ప్లాన్ కాబట్టి మామూలుగా ఒక రిస్క్ కవరేజ్ ప్లాన్ తీసుకోవాలంటే దాంట్లో GST 18% ఉంటే, ఈ ప్లాన్ లో మాత్రం అతను కట్టే సింగిల్ డిపాజిట్ కి 10 రెట్లు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉన్నప్పటికీ దీని యొక్క GST కేవలం 4.5%. అంటే మనం స్టార్టింగ్ లోనే 13.5% బెనిఫిట్ ని కస్టమర్ కి ఇస్తున్నట్లు లెక్క. ఉదాహరణకు ఒక 90 రోజులు నిండినటువంటి ఒక అబ్బాయి లేదా అమ్మాయికి ఒక సింగిల్ డిపాజిట్ వాళ్ళ ఫాదర్ గాని లేదా గ్రాండ్ పేరెంట్స్ గాని ఒక 10,13,441 రూపాయలు డిపాజిట్ చేశారు. అంటే GST కూడా కలుపుకొని. సమ్ అష్యూర్డ్ 32,50,000 రూపాయలు సమ్ అష్యూర్డ్. సమ్ అష్యూర్డ్ దేనికంటే ఇది రిస్క్ కవరేజ్ కాదు, మెచ్యూరిటీ బెనిఫిట్ క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగించేటటువంటిది సమ్ అష్యూర్డ్. టర్మ్ 25 సంవత్సరాలు ఆప్ట్ చేసుకున్నారు. 0 years ఆల్మోస్ట్ అంటే 90 days అంటే 0 years, 25 years టర్మ్ ఆప్ట్ చేసుకున్నారు. ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంత ఉంది? వాళ్ళు కట్టిన 10 లక్షలకు గాను 1 crore, 10 రెట్లు కదా, 1 crore ఇన్సూరెన్స్ ఉంది. ఉదాహరణకు మెచ్యూరిటీ ఎంత వస్తుందంటే సుమారుగా 45,50,000 అప్రాక్సిమేట్లీ. అంటే ఎలా క్యాలిక్యులేట్ చేసాం మెచ్యూరిటీ? సమ్ అష్యూర్డ్ గ్యారంటీగా ఇవ్వాలి. 32,50,000 అనేది గ్యారంటీ. దానికి లాయల్టీ అడిషన్ 25 ఏళ్ల టర్మ్ కాబట్టి లాయల్టీ ఒక 400 rupees per 1000 సమ్ అష్యూర్డ్ వేసుకుంటే మెచ్యూరిటీ సుమారుగా 45,50,000. పెట్టినటువంటి పెట్టుబడి అంతా 10 లక్షలు. అదేవిధంగా ట్యాక్స్ ఫ్రీ అమౌంట్. ఎందుకు? 10 times ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది కాబట్టి సెక్షన్ 10(10)(d) ప్రకారం ట్యాక్స్ ఫ్రీ. అదేవిధంగా ఇదే ఆప్షన్ లో ఒక 30 సంవత్సరాల వ్యక్తి 25 ఏళ్ల టర్మ్ ని ఆప్ట్ చేసుకున్నాడు. ఒక 10,718 రూపాయలు ఆయన వయసు ప్రకారం సింగిల్ డిపాజిట్, సింగిల్ ప్రీమియం పే చేశాడు. సమ్ అష్యూర్డ్ 23,50,000 ఉంది. ఇన్సూరెన్స్ కవరేజ్ ఆయన కట్టిన ప్రీమియం కి 10 లక్షలకి 1 crore, 10 times కాబట్టి 1 crore ఇన్సూరెన్స్. మెచ్యూరిటీ 33 లక్షలు అప్రాక్సిమేట్ గా. మనం గమనించినట్లయితే 90 రోజుల పిల్లవాడు లేదా అమ్మాయికి 10 లక్షలే పే చేశారు. టర్మ్ 25 years పెట్టుకున్నారు. కానీ సమ్ అష్యూర్డ్ 32,50,000 ఉంటే 30 ఏళ్ల వ్యక్తి 25 years టర్మ్ పెట్టుకున్నాడు, 10 lakhs ఆప్ట్ చేశాడు. బట్ సమ్ అష్యూర్డ్ 23,50,000 ఉంది. అంటే ఒక చిన్న పిల్లలకి ఒక అసెట్ ని క్రియేట్ చేసేటటువంటి ఆప్షన్ ఏగా సింగిల్ ప్రీమియం బచత్ ప్లస్ ని ఎంచుకోవచ్చు. ఒక హై రిస్క్ కవరేజ్ ఇస్తూ అతను కట్టిన ప్రీమియం కు 10 రెట్లు ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తూ
ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్, ట్యాక్స్ ఫ్రీ సెక్షన్ 1010D ప్రకారం ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్ ఇచ్చేటటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి ఆప్షన్ సింగిల్ ప్రీమియం ఆప్షన్ ఏ. అదేవిధంగా ఆప్షన్ బి గనక మనం పరిశీలిస్తే ఆప్షన్ బి ఇది చాలా ఇంపార్టెంట్, చాలా 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 యూస్ఫుల్. ఎందుకు అంటే ఈ ఆప్షన్ బిలో అతను కట్టిన ప్రీమియంకి 1.25 టైమ్స్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలు కడితే 12.5 లక్షల ఇన్సూరెన్స్, ₹1,00,00,000 ప్రీమియం సింగిల్ డిపాజిట్ చెల్లిస్తే 1,25,00,000 ఇన్సూరెన్స్ కవరేజ్, అంటే 25% ఎక్స్ట్రా ఇన్సూరెన్స్. ఎందుకు, ఎవరికి? 90 రోజులు నిండిన పిల్లవాడు లేదా అమ్మాయి దగ్గర నుంచి 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ కి కూడా ఈ పాలసీ అమ్మచ్చు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈవెన్ 70 సంవత్సరాల వ్యక్తి కూడా ఈ పాలసీ కొనుగోలు చేస్తే అతనికి 1.25 టైమ్స్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తూ ఆయన పెట్టిన పెట్టుబడికి మెడికల్ లేకుండా ఇచ్చేటటువంటి పాలసీ. అంటే ఈ పాలసీ చేయాలంటే ఈవెన్ 70 సంవత్సరాల వ్యక్తికి కూడా మెడికల్ అవసరం లేదు. అదే మామూలు పాలసీలు చేయాలంటే మెడికల్స్ అంటే ఈసీజీలు, స్పెషల్ రిపోర్ట్స్ ఇవన్నీ అవసరం. కానీ ఈ పాలసీ ఆప్షన్ బిలో సింగిల్ డిపాజిట్ లో ఈవెన్ 70 సంవత్సరాల వ్యక్తికి కూడా మెడికల్ అవసరం లేకుండానే అతను కట్టిన ప్రీమియంలకు 25 రెట్ల ఎక్స్ట్రా ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తూ ఒక మంచి రిటర్న్ ఇచ్చేటటువంటి పాలసీ ఆప్షన్ బి సింగిల్ ప్రీమియం బచత్ ప్లస్. చూడండి ఉదాహరణకు ఇది మాక్సిమం టర్మ్ ఎంత పెట్టుకోవచ్చు అంటే 25 ఇయర్స్, మినిమం టర్మ్ 10 ఇయర్స్, మాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ ఎంత వరకు అంటే 80 ఇయర్స్. అంటే ఒక 70 సంవత్సరాల వ్యక్తి 10 ఇయర్స్ టర్మ్ ని ఆప్ట్ చేసుకోవచ్చు. 70 + 10 80 ఇయర్స్. 60 సంవత్సరాల వ్యక్తి 20 ఏళ్ల టర్మ్ ఆప్ట్ చేయొచ్చు. 60 + 20 80 ఇయర్స్. 55 సంవత్సరాల వ్యక్తి 25 ఏళ్ల టర్మ్ ని ఆప్ట్ చేయొచ్చు. 55 ఇయర్స్ ఏజ్ + 25 ఇయర్స్ టర్మ్ 80 ఇయర్స్. సో ఇది ఉదాహరణకు ఒక 60 సంవత్సరాల వ్యక్తి సింగిల్ డిపాజిట్ 10,12,111 రూపాయలు ఆయన వయసుని బట్టి 12 ఏళ్ల టర్మ్ ని ఆప్ట్ చేసుకున్నాడు. అంటే 12 ఇయర్స్ తర్వాత అతనికి మెచ్యూరిటీ రావాలి. సమ్ అష్యూర్డ్ 18,25,000 ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సమ్ అష్యూర్డ్ అనేది మెచ్యూరిటీ వాల్యూ క్యాలిక్యులేషన్ కోసం తీసుకున్నటువంటి అంశం. చూడండి 12 ఏళ్ల టర్మ్ కి 60 ఏళ్ల వ్యక్తి 10,12,112 రూపాయలు చెల్లించాడు. అతనికి ఇన్సూరెన్స్ కవరేజ్ 10 లక్షలకు గాను 1.25 టైమ్స్ అంటే 12.5 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తూ డే 1 నుంచి మెడికల్ లేకుండా, ఎటువంటి మెడికల్ రిపోర్ట్స్ లేకుండా 12.5 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తూ అతను కట్టిన ప్రీమియం 10 లక్షలకి, మెచ్యూరిటీ 12 ఏళ్లకు గాను లాయల్టీ అడిషన్ కూడా కలుపుకొని 20,25,000 సుమారుగా అప్రాక్సిమేట్ 20,25,000 అప్రాక్సిమేట్ మెచ్యూరిటీ. అంటే అతను పెట్టిన 10 లక్షలకు గాను రెట్టింపు అమౌంట్ ఇచ్చేటటువంటి పాలసీ ఒక 12 ఏళ్ల టర్మ్ కి, 12 ఇయర్స్ టర్మ్ కి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ పాలసీలో ఒకవేళ లోన్ కావాలి అనుకుంటే 3 నెలల తర్వాత, పాలసీ తీసుకున్న 3 నెలల తర్వాత లోన్ ని తీసుకునేటటువంటి అవకాశం ఉంది. అంటే లోన్ తీసుకున్న తర్వాత వడ్డీ అవన్నీ కూడా పే చేయాల్సి ఉంటుంది ఆ రోజు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ రేట్స్ ప్రకారం. ఓకే, అంటే లిక్విడిటీ చాలా హ్యూజ్ గా ఉంది. మనం పెట్టిన డబ్బులు బ్లాక్ కాకుండా 3 నెలల తర్వాత కావాలనుకుంటే అవసరాన్ని బట్టి లోన్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇన్సూరెన్స్ కవరేజ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అయితే 60 సంవత్సరాల వ్యక్తి మాక్సిమం టర్మ్ ఎంత ఆప్ట్ చేయొచ్చు అంటే 20 ఇయర్స్ ఆప్ట్ చేయొచ్చు. ఉదాహరణకు ఇదే 60 ఏళ్ల వ్యక్తి 20 ఇయర్స్ టర్మ్ ఆప్ట్ చేశాడు అంటే మెచ్యూరిటీ ఏజ్ 80 దాటకూడదు కదా, 60 + 28. ఇదే 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. 20 ఇయర్స్ టర్మ్ కి 10,815 రూపాయలు. సమ్ అష్యూర్డ్ 29,50,000. అదే 12 ఇయర్స్ టర్మ్ కి మనం సమ్ అష్యూర్డ్ ఎంత అనుకున్నాం, 18,25,000 అనుకున్నాం. ఇక్కడ 20 ఇయర్స్ టర్మ్ కి 29,50,000. సో మెచ్యూరిటీ వాల్యూ సుమారుగా 38,35,000 అప్రాక్సిమేట్లీ. ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంత, 12.5 లక్షలు. అంటే 10 లక్షలకు 1.25 టైమ్స్ 12.5 lakhs, 12.5 లక్షలు. అంటే 5 ఏళ్ల తర్వాత లాయల్టీ అడిషన్ అనేది పాలసీ 5 ఇయర్స్ పూర్తి చేసుకున్న తర్వాత లాయల్టీ అడిషన్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి ఈ పాలసీలో. సో 5 ఇయర్స్ తర్వాత లాయల్టీ అడిషన్ కూడా యాడ్ అవుతుంది. ఎంతవరకు అంటే టర్మ్, లాస్ట్ టర్మ్ వరకు. ఇది అయితే ఇది ఎవరికి సింగిల్ ప్రీమియం ఆప్షన్ బి అంటే ఈవెన్ 60 సంవత్సరాల వ్యక్తి దగ్గర నుంచి సీనియర్ సిటిజన్స్ 60 నుంచి 70 ఏళ్ల వరకు ఆలోచించండి. వీళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వాలంటే ఏ పాలసీలో కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ ఇచ్చే అవకాశం లేదు. కానీ బచత్ ప్లస్ అనే పాలసీలో ఆప్షన్ బిలో
అతను కట్టిన ప్రీమియంకి 1.25 టైమ్స్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తూ ఈవెన్ చూడండి 10 లక్షలు ఇన్వెస్ట్ చేశారు 60 సంవత్సరాల నుంచి 70 ఏళ్ల వ్యక్తి. టర్మ్ ఓకే ఎంతైనా మినిమం టర్మ్ 10 ఇయర్స్ నుంచి మాక్సిమం ఆయన వయసు 80 ఇయర్స్ వచ్చేంత వరకు టర్మ్ ని ఆఫ్ చేయొచ్చు. ఒకవేళ 60 ఏళ్ల వ్యక్తి 20 ఇయర్స్ ఆఫ్ చేయొచ్చు, 70 ఏళ్ల వ్యక్తి 10 ఇయర్స్ ఆఫ్ చేయొచ్చు. సో 10 లక్షలకి 12.5 లక్షలు. ఒకవేళ ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేశారు, 1,25,00,000. మెడికల్ లేకుండా అంటే ఇన్సూరెన్స్ కవరేజ్ని ఇస్తూ మెడికల్ లేకుండా గ్యారంటీడ్ రిటర్న్ అంటే సమ్ అష్యూర్డ్ అనేది గ్యారంటీడ్, దట్ ఈస్ గ్యారంటీడ్. లాయల్టీ ఎడిషన్ ఎంతో కొంత యాడ్ అవుతుంది. ఇన్సూరెన్స్ కవరేజ్ డే 1 నుంచి ఇస్తూ ఎటువంటి మెడికల్ రిపోర్ట్స్ లేకుండానే ఇన్సూరెన్స్ కవరేజ్ తో ఇచ్చేటటువంటి పాలసీ ఏదైనా ఉంది ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి, ముఖ్యంగా 60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు, అంటే బచత్ ప్లస్ సింగిల్ ప్రీమియం ఆప్షన్ బి. ఒకవేళ లిక్విడిటీ కావాలి, ఏదైనా అవసరాలకి డబ్బులు వాడుకోవాలి, అతని హెల్త్ బాగాలేదు, సీనియర్ సిటిజన్ కాబట్టి హెల్త్ కోసం డబ్బుల్ని తీసుకోవాలి, లోన్ రూపంలో కూడా డబ్బును లిక్విడేట్ చేసుకోవచ్చు. ఆ లిక్విడిటీ కూడా చాలా ఎక్కువ ఉంది. ఆయన ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి దాదాపు 1 ఇయర్ తర్వాత అయితే 90% లోన్ అమౌంట్ వస్తుంది. 1 ఇయర్ లోపలైతే ఆల్మోస్ట్ 70 to 80% లోన్ వస్తుంది. సో లోన్ వడ్డీని సక్రమంగా చెల్లిస్తూ ఉంటే ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా కంటిన్యూ అవుతుంది. అంటే అవసరాన్ని బట్టే లోన్ తీసుకోవాలి. ఓకే, సో ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇన్సూరెన్స్ మాకు కూడా అవసరం అని కోరుకునేటటువంటి సీనియర్ సిటిజన్స్ కి, సో బ్యాంకులో డిపాజిట్, పోస్టల్లో డిపాజిట్లు, ఎఫ్డీలు పెట్టుకునేటటువంటి ఈ సీనియర్ సిటిజన్స్ కి ఈ ఆప్షన్ సింగిల్ ప్రీమియం ఆప్షన్ బి అనేది బచత్ ప్లస్ లో చాలా చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తూ ఒక మంచి అట్రాక్టివ్ రిటర్న్ గ్యారంటీగా, అంటే సమ్ అష్యూర్డ్ అనేది గ్యారంటీడ్, దానికి కొంత లాయల్టీ ఎడిషన్ కలిపి టర్మ్ తర్వాత మెచ్యూరిటీ బెనిఫిట్ గా చెల్లించడం జరుగుతుంది. మెడికల్ లేకుండా ఇచ్చేటటువంటి ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా లిమిటెడ్ ప్రీమియం అనేటటువంటి ప్రీమియంలో ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 2 రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1 ని మనం పరిశీలిస్తే అతను కట్టిన ప్రీమియంకి 10 రెట్లు ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తుంది ఆప్షన్ 1. ఇది ప్రీమియం, లిమిటెడ్ ప్రీమియం అంటే అతను టర్మ్ ఎంతైనా ఎంచుకొని కట్టాల్సినటువంటి ప్రీమియం మాత్రం 5 సంవత్సరాలు మాత్రమే చెల్లించాలి. ఆప్షన్ 1 లో ఈ పాలసీ తీసుకోవాలంటే, లిమిటెడ్ ప్రీమియం ఆఫ్ చేసుకోవాలంటే 90 రోజుల పిల్లవాడు లేదా అమ్మాయి దగ్గర నుంచి 60 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి ఈ ఆప్షన్ 1 లిమిటెడ్ ప్రీమియం ను కొనుగోలు చేయొచ్చు. మినిమం టర్మ్ 10 ఇయర్స్ నుంచి మాక్సిమం టర్మ్ 25 ఇయర్స్, మినిమం మెచ్యూరిటీ ఏజ్ 18 సంవత్సరాల నుంచి మాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ 75 ఇయర్స్. సో ప్రీమియం పేయింగ్ టర్మ్ మాత్రం 5 ఇయర్స్. ఉదాహరణకు 90 రోజుల అబ్బాయి లేదా అమ్మాయి ఒక 25 ఏళ్ల టర్మ్ ని ఎంచుకొని, 25 ఇయర్స్ టర్మ్ ని ఎంచుకొని వాళ్ళ ఫాదర్ లేదా గ్రాండ్ పేరెంట్స్ సంవత్సరానికి ₹1,00,000 చెల్లించారు. వాళ్ళ వయసుని బట్టి ₹1,03,042 ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ నుంచి 5th ఇయర్ వరకు జిఎస్టీ తగ్గుతుంది కాబట్టి ఫస్ట్ ఇయర్ జిఎస్టీ 4.5%, సెకండ్ ఇయర్ నుంచి 4.5లో సగం 2.25%. సో ₹1,08,24 సెకండ్, థర్డ్, ఫోర్త్, 5th ఇయర్స్. సో 5 ఏళ్లు ప్రీమియం చెల్లించారు. 5 ఏళ్ల తర్వాత రిమైనింగ్ 20 ఇయర్స్ ప్రీమియం చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. కానీ రిస్క్ కవరేజ్ మాత్రం 10 టైమ్స్, కట్టిన ₹1,00,000కి 10 టైమ్స్ అంటే 10 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది. 5 ఏళ్ల తర్వాత లాయల్టీ ఎడిషన్ కూడా యాడ్ అవుతుంది, అది కూడా రిస్క్ కవరేజ్ లాగా పనికొస్తుంది. మెచ్యూరిటీ అప్రాక్సిమేట్ గా 18,20,000 ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ వస్తుంది అండర్ సెక్షన్ 10(10)D. ఇదే ఉదాహరణలో ఒక 50 సంవత్సరాల వ్యక్తి 25 ఏళ్ల టర్మ్ ని ఆఫ్ చేసుకున్నాడు. అంటే 50 + 25 75 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఇన్సూరెన్స్ కొనసాగుతుంది. సమ్ అష్యూర్డ్ 10,50,000. సమ్ అష్యూర్డ్ ఎందుకోసం? మెచ్యూరిటీ వాల్యూని క్యాలిక్యులేట్ చేయడానికి. ప్రీమియం 5 ఏళ్లు మాత్రమే ప్రీమియం చెల్లించాలి, లిమిటెడ్ ప్రీమియం. టర్మ్ ఎంతైనా ఆఫ్ చేసుకొని కట్టాల్సిన ప్రీమియం మాత్రము 5 ఇయర్స్ మాత్రమే. సో ఫస్ట్ ఇయర్ 50 సంవత్సరాల వ్యక్తికి ₹1,04,348. సెకండ్ ఇయర్ నుంచి 5th ఇయర్ వరకు ₹1,02,102. సో రిస్క్ కవరేజ్ 10 టైమ్స్, అంటే అతను కట్టిన ₹1,00,000కి 10 లక్షలు. 5 ఏళ్ల తర్వాత లాయల్టీ ఎడిషన్ కూడా యాడ్ అవుతుంది. మెచ్యూరిటీ వాల్యూ 14,70,000 అప్రాక్సిమేట్లీ ట్యాక్స్ ఫ్రీ అమౌంట్. సో లాయల్టీ ఎడిషన్ అనేది 5 ఏళ్ల తర్వాత యాడ్ అవుతుంది. ఈ లిమిటెడ్ ప్రీమియంలో లోన్ కావాలి అంటే పాలసీ 2 ఏళ్లు పూర్తి చేసుకున్న తర్వాతనే లోన్ ఫెసిలిటీ ఉంటుంది లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ లో. అదే సింగిల్ ప్రీమియం ఆప్షన్ లో లోన్ మాత్రము 3 నెలల తర్వాతనే లోన్ తీసుకునేటటువంటి అవకాశం ఉంది. సో లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ 2లో
అతను కట్టిన ప్రీమియంకి 7 రెట్లు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఈ ఆప్షన్ 2ని కొనుగోలు చేయాలంటే 40 సంవత్సరాలు నిండిన వ్యక్తి దగ్గర నుంచి 65 సంవత్సరాల వ్యక్తి వరకు ఈ పాలసీని కొనుగోలు చేయొచ్చు. మినిమం టర్మ్ 10 ఇయర్స్, మాక్సిమం టర్మ్ 25 ఇయర్స్. మినిమం మెచ్యూరిటీ ఏజ్ 18 ఇయర్స్, మాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ 80 ఇయర్స్, 80 ఇయర్స్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక 55 సంవత్సరాల వ్యక్తి ఈ పాలసీ కొనుగోలు చేస్తే 25 ఇయర్స్ టర్మ్ ని ఆప్ చేయొచ్చు. 55 ప్లస్ 25 80 ఇయర్స్. కానీ కట్టాల్సిన ప్రీమియం 5 సంవత్సరాలు, ఎందుకంటే లిమిటెడ్ ప్రీమియం. ఉదాహరణకు ఒక 50 ఏళ్ల వ్యక్తి 25 ఏళ్ల టర్మ్ ని ఆప్ చేశాడు అనుకుందాం. 10,50,000 సమ్ అష్యూర్డ్, ప్రీమియంలు కట్టాల్సింది 5 ఇయర్స్ మాత్రమే. ఫస్ట్ ఇయర్ ఈయన వయసు ప్రకారం 1,02,319 రూపాయలు. సెకండ్ ఇయర్ నుంచి 5th ఇయర్ వరకు 1,116 రూపాయలు. రిస్క్ 7 రెట్లు, అంటే అతను కట్టిన ₹1,00,000కి 7 లక్షలు. 5 ఏళ్ల తర్వాత లాయల్టీ అడిషన్ కూడా యాడ్ అవుతుంది. మెచ్యూరిటీ 14,70,000 సుమారుగా వస్తుంది. సో మనము ఈ బచత్ ప్లస్ క్లోజ్ ఎండెడ్ స్కీమ్ కాబట్టి, అంటే 10th సెప్టెంబర్ నాడు క్లోజ్ అవుతుంది. ముఖ్యంగా ఒక హై రిస్క్ కవరేజ్ సింగిల్ ప్రీమియంలో, అదేవిధంగా లిమిటెడ్ ప్రీమియంలో హై రిస్క్ కవరేజ్ ఇస్తూ లాంగ్ టర్మ్ అంటే 25 ఇయర్స్ టర్మ్ వరకు కూడా ఒక అద్భుతమైనటువంటి రిస్క్ కవరేజ్ ఇస్తూ ఒక మంచి రిటర్న్ ఇచ్చేటటువంటి ప్లాన్ కాబట్టి ఆప్షన్ బిలో ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిస్క్ కవరేజ్ ఇచ్చేటటువంటి వేరే పాలసీలు లేవు కాబట్టి ఈ 60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తులు అతను పెట్టిన పెట్టుబడికి 1.25 టైమ్స్ ఇన్సూరెన్స్ కవరేజ్ ను పొందుతూ ఒక మంచి రిటర్న్ ను పొందేటటువంటి అవకాశం ఉంది. అది కూడా మెడికల్ లేకుండా ఈ పాలసీ 60 సంవత్సరాల నుంచి 70 ఏళ్ల వ్యక్తి కూడా, ఈవెన్ 70 ఇయర్స్ వ్యక్తి కూడా ఎటువంటి మెడికల్ రిపోర్ట్స్ లేకుండా ఈ పాలసీని కొనుగోలు చేయొచ్చు. సో డిపాజిట్స్ వీటికంటే కూడా ఈ సింగిల్ ప్రీమియం బచత్ ప్లస్ అనే ఆప్షన్ బిలో సీనియర్ సిటిజన్స్, చిన్న పిల్లలకైతే ఒక అసెట్ లాగా క్రియేట్ చేయడానికి ఆప్షన్ ఏ, లిమిటెడ్ ప్రీమియంలో ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 2ను ఎంచుకోవాల్సిందిగా ఒక మంచి ప్రోడక్ట్ ఎల్ఐసి ద్వారా 10th సెప్టెంబర్ 2021 క్లోజ్ కాబోతుంది. థ్యాంక్ యూ అండ్ విష్ ఆల్ ద బెస్ట్.